తెలుగు తెలియ హిందీ తెలియ నాకు తెలుగు రాదు నాకు తెలుగు రాదు వీడియో వీడియో எனக்கு தெரியாது ఓన్లీ తెలుగు హిందీ ఇంగ్లీష్ ఎస్కే సురేష్ హాయ్ వివర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇంతకుముందు వీడియో చూశారు కదా, కుటుంబులతో సరదాగా కాసేపు పట్ల షూటింగ్ టైంలో తీసిన వీడియో. అది వృషభ సినిమా టైంలో తీసిన వీడియో. ఇప్పుడు వస్తున్న వీడియో వచ్చి చంద్రప్పన్ రియల్ స్టోరీ తీశారు. చాలా బాగా తీస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. ఇక నాకు ఈ ఎక్స్పీరియన్స్ చాలా ఆనందంగా అనిపించింది. మేకప్ వేస్తున్నప్పుడల్లా నేను అనుకునేవాడిని, అసలు నేను అంత అదృష్టం ఉంటుందా అనుకునేవాడిని. ఆ అదృష్టాన్ని నిజంగానే కల్పించిన మా సురేష్ ప్రొడ్యూసర్, రౌద్రముఖి ప్రొడ్యూసర్ అయిన సురేష్ గారికి నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను దేంట్లో చేస్తున్నానంటే రౌద్రముఖి ద్వారా నేను ఫేమ్లోకి వచ్చాను. ఏదో చిన్న సరదాగా చేసినాను, అది బాగా వచ్చిందని నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తూ నన్ను ముందుండి నడిపిస్తున్న సురేష్ గారికి నా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చంద్రప్పన్ మూవీ నిజంగా చాలా బాగుంటుందండి. రియల్ స్టోరీ. రిలీజ్ అయితే మాత్రం చూడండి. నాది చిన్న క్యారెక్టరే. ఇప్పటి వరకు నేను చేసినటువన్నీ చిన్న చిన్న క్యారెక్టర్లే చేశాను. అంటే ఓన్లీ యాక్షన్ పీరియడే, డైలాగ్ ఏం లేవుండి. కాకపోతే యాక్షన్ పీరియడే చేశాను బాగా. అది మీకు నచ్చుతుందని నేను నా వంతు నేను కృషి చేశాను. ఇక మేకప్ వేస్తున్న గణేష్ గారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగానే చంద్రప్పన్ మూవీ తీస్తున్న టైంలో నిజంగానే చాలా ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులను ఎదుర్కొని ముందుకు వెళ్ళి షూటింగ్ హాజరయ్యి ఇచ్చిన చిన్న క్యారెక్టర్ అయినా దానికి న్యాయం చేయడానికి నా వంతు కృషి చేసినాను. నాకు చాలా ఆనందం అనిపించింది. కాకపోతే నేను ఏదో చేయాలని రాలేదండి. కాకపోతే చిన్న ఇంట్రెస్ట్ ఉండే దానివల్ల నేను చేస్తున్నాను. మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి నాకు. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను. ఇక నిజంగా నాకు డ్రీమ్ లాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నేనేంటి ఇలా మేకప్ వేసుకుంటానేంటి, అసలు ఎందుకో నాకు డ్రీమ్ లాగా అనిపించేస్తుంది ఒకసారి. నాకు ఆ చిన్న క్యారెక్టరే గొప్పగా అనిపిస్తుంది నాకు. నా తోటి కళాకారులందరికీ నా యొక్క నమస్కారాలు, వందనాలు, అభినందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు యాక్టింగ్ రాకపోయినా నా వంతు కృషి చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న తోటి కళాకారులందరికీ నా యొక్క అభినందన తెలియజేస్తున్నాను. నిజంగానే వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేకుంటే నిజంగా నేను ఇలాంటి అదృష్టాన్ని కూడా నేను పొందుండేవాడిని కాను. నాతోటి కళాకారులకు అందరికీ మరొక్కసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా అంతకన్నా ముందు మా ఇంట్లో సభ్యులు, మా భార్య పిల్లలు, వాళ్ళకు కూడా చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళ ఎంకరేజ్ లేకపోతే అసలు నేను ఇలా చేసేవాడినే కాను. థ్యాంక్ యూ.